టికెట్ ఇచ్చారు రీసెంట్గా. ఆ కరకట్ట మీద ఆయన హౌస్ ఉంది. బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు దెర్ ఆర్ సో మెనీ స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఆయనే వాళ్ళ మీద కూడా విమర్శలు చేసిన దాఖలాలు పవన్ కళ్యాణ్ గారి చాలా వీడియోస్ కూడా ట్రోల్ అవుతుంటాయి. ఇప్పుడు ఆయనే పిలిచి ఆయనకి సీట్ ఇచ్చారు అంటే వాట్ ఫర్ దట్, వాట్ మెసేజ్ యూ వాంట్ టు సెండింగ్ ఇన్ టు ద పీపుల్ అనేది ఒక క్వశ్చన్ కూడా మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఓన్లీ వాళ్ళు పార్టీ వాళ్ళు ఎవరికి సీట్లు ఇవ్వాలో అన్నది వాళ్ళ నిర్ణయం కదా. Then don't say to the moralities and ethics and etiquettes to the people. If you don't want to follow, don't say that. You saying that I am so, you will not do. ఇంకెందుకు అలాంటప్పుడు నేను అదే అంటున్నా, మీరు ఏదైతే చెప్తున్నారో మొరాలిటీస్, ఎథిక్స్, ఇంకోటి పంక్చువాలిటీస్, లేకపోతే దాని ఏమంటారు మా ఎయిమ్స్, ఆబ్జెక్ట్స్ ఇవన్నీ చెప్తున్నారో అవి ఎక్కడ లేవు కదా. పబ్లిక్ కి మీరు ఏం చెప్తున్నారు? కీర్తన గారు ఇది ఆయన బాలా కామెంట్స్, ఎందుకంటే మొత్తం అంతా మీ చుట్టూ తిరిగింది కాబట్టి వాళ్ళు మీరు చెప్పిన ప్రకారం చూస్తే నేను దాన్ని ఎక్స్పోజ్ చేసి చెప్పాను అంతే. వర్మ గారు అంటే అనలిస్ట్ బాలా గారు అంటే గతంలో కూటమి ప్రభుత్వానికి ఓటేశారంటే ప్రజలంతా గొర్రెలు ఏపీ వాళ్ళని చెప్పిన ఆయనేనా ఈయన? అంటే నాకు గుర్తుకు రావట్లేదు. ఆయన మీకు తెలియదులేండి. అయ్యో పాపం మీరు ఎప్పుడు డిబేట్లలో పార్టిసిపేట్ చేయలేదు. దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ అని. ఇప్పుడు ఏదన్నా ఫెయిర్ క్రిటిసిజం ఉండాలి కానీ మీకేదో తెలియనట్టుగా మీరు మరీ విచిత్రంగా. షీప్స్ అంటే అర్థం ఏంటి? ఎస్, దానికి ఒక ప్రోవోబ్ ఉంది. ఆ ప్రోవోబ్ తెలుసుకోండి. విఘ్నతతో జనాలు ఓట్లు వేయాలి కానీ ప్రోవోక్ చేసుకుంటూ సినిమా స్టోరీల వలన సినిమాల ద్వారా వచ్చి ఓట్లు వేయడం కాదు. ఓకే, ఓట్లు వేసారు, గెలిపించారు. ఇప్పుడు నేను అడిగిన పాయింట్స్ ఆన్సర్ చెప్పండి. వర్మ గారిని అడుగుతున్నాను, మీరు కాసేపు మాట్లాడండి. వర్మ గారు నా డౌట్ ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఓటేసినారు ప్రజలంతా గొర్రెలు, జగన్మోహన్ రెడ్డి గారికి వేయలేదు అని చెప్పిన అనలిస్ట్ బాలా గారేనైనా, పిఎం రెడ్డి గారు అని చెప్పిన అనలిస్ట్ బాలా గారేనైనా? అంటే నాకు డౌట్, ఆయన అనలిస్టా లేకుంటే వైసీపీ సింపథైజరా నాకు అర్థం కాలేదు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయనేనా ఈయన? అంటే మీకు ఫర్ గా చెప్తే అనలిసిస్ట్, లేదు మీకు డిఫర్ గా చెప్తే ఇంకో పార్టీకి సంబంధించిన. మీరు ఒక విషయం ఫస్ట్ తెలుసుకోండి. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను భారతదేశ చరిత్రలో 1947 తర్వాత నుంచి యంగెస్ట్ కన్సల్టెంట్ 300 పొలిటికల్ పార్టీస్ తీసేసిన వ్యక్తిని నేను. ఒక పొలిటికల్ పార్టీ ఎలా రన్ చేస్తుందో, పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ ఏం చేస్తాడో, సెక్రటరీ ఏం చేస్తాడో, నా ట్రాక్ రికార్డ్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. ఓకే, అదే మీకు తెలీదు. ఆన్ టైం రికార్డ్ మీలాగా నేను పార్ట్ టైం పార్సల్ గా వచ్చినోడు కాదు. నేను ఇంటర్మీడియట్ ని 3 రకాలుగా చదవలేదు ఎప్పుడు కూడా. నేను ఒకటే రకంగా చదవా. 3 ప్లేసెస్ తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర అధిష్టానంలోకి రాబోయే రోజుల్లో ఏదో వాయిస్ వస్తుందో చూడండి. కేసీఆర్ మాట్లాడు. వాళ్ళు ఎవరో నా వీడియో ప్లే చేసుకుంటున్నారు. అది వైసీపీ సింపథైజర్ గా ఉంటాయి తప్ప అనలిస్ట్ గా ఉండవు. ఒక అనలిస్ట్ గా వచ్చినప్పుడు ఒక జనరలైజ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఒక ఏపీ ప్రజల మొత్తాన్ని గొర్రెల గుంపుగా మీరు వర్ణించేవారు, మీరు ఎలా అనలిస్ట్ అవుతారు? అంటే మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేసిన వాళ్ళు మాత్రమే వివేకులా? ఆయనకు ఓట్లు వేయకుండా కూటమికి వేసిన వాళ్ళందరూ అవివేకులా? అంటే ఒక జనరలైజ్ స్టేట్మెంట్, ఒక చాలా నాలెడ్జబుల్ అయిన బాలా గారు ఇలాంటి స్టేట్మెంట్ ఎలా పాస్ చేశారు? రాబోయే రోజుల్లో ఆయన ప్రధానమంత్రి అయిపోతాడనే స్టేట్మెంట్ ఎలా బలపరుస్తారు? అనవసరమైన సబ్జెక్ట్ మీకు అనవసరం. అంటే ఇక్కడ మీరేంటి, ఒక వైసీపీ కండువా వేయకుండానే వైసీపీ సింపథైజర్ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. అండ్ ఐడియాలజీ చేంజ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన సిద్ధాంతాలు మారిపోతుంటాయి. ఏ పార్టీ స్ట్రక్చర్ లో ఇంతవరకు ఒకే సిద్ధాంతాలతో పార్టీ నడిపాడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చెప్పండి. ఇంతవరకు ఆయన ఒకే పార్టీ స్టాండ్ తీసుకుని ఇప్పటిదాకా పార్టీ నడిపాడా? ఒకే మాట తీరుతో ఉన్నాడా? రాజకీయం అంటే వ్యూహం మారుతూ ఉంటాయండి. రాజకీయాలు అంటే మీరు చెప్పినట్టు it's your time, but don't mislead the people. Politics is not that. Okay. Politics there is a definition. Politics there is a definition. మీరు భగవద్గీతలో శ్లోకాలు నాకు వినిపించలేదు, నాకు కమ్మగా ఉండడానికి. మీరు మమ్మల్ని మాట్లాడారు, నేను మిమ్మల్ని మాట్లాడుతున్నప్పుడు మీరు వినండి, మళ్ళీ మీరు ఆన్సర్ చేయండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు ఒక రకమైన తీరుగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే ఒక రకమైన తీరు. ఆయన చేస్తే స్ట్రాటజీ, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే స్ట్రాటజీ అంటాడు. పవన్ కళ్యాణ్ గారు చేస్తేనేమో ఐడియాలజీ లేదంటారు. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ ఆ స్ట్రాటజీ ప్రకారం ఎలా అధికారంలోకి రావాలి, ఎలా ప్రజలకు మంచి అనే ఇంటెన్షన్ వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొని వచ్చాడు. ఎందుకు సార్ బాలా గారు మాట్లాడలేదు? ఎందుకు ఆ ప్రస్తావన? ఎందుకయ్యా, నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కదా, ఒక స్టాండ్ తీసుకున్నావు, అసెంబ్లీ సాక్షి ఒక మాట ఇచ్చావు, అధికారంలోకి వస్తే 3 రాజధానుల ప్రతిపాదన 3 ముక్కలాట ఎలా ఆడావు?
ప్రజలకు రాజధాని లేకుండా ఎలా మార్చేసావు మాటల్ని అని ఎందుకు అనలేదు బాలా గారు? ఈ రోజు వచ్చి జనసేన పార్టీ సిద్ధాంతాలు మారిపోతున్నాయి, ఆయన ఐడియాలజీ ఒక రకంగా మారిపోతుందని మాట్లాడే ఇదే బాలా గారు ఆ రోజు ప్రశ్నించుంటే ఈ రోజు మా దగ్గర నుంచి ఇంత వ్యతిరేకత ఎదుర్కొని ఉండదు. అక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, నేను ఏం ఆన్సర్ చెప్పాను అంతవరకే. ప్యూరిఫైయింగ్ వాటర్ గురించి మాట్లాడుతున్నారు. ఏమండి ఈ రెండేళ్లలోనే మీకు ఆ వాటర్ ప్రాబ్లమ్, ఆ 5 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నారన్న విషయం మీకు కనపడుతుందా? గత ప్రభుత్వంలో ఆ వాటర్ కేర్సిటీ కానీ ఆ వాటర్ ప్రాబ్లం కానీ మీకు కనపడలేదా? అందుకోసమే మిమ్మల్ని గెలిపించారు. మీరేం చేశారు? ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది, మీరేం చేశారు? దానికి ఆన్సర్ చేయండి. వెదర్ ద ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఆర్ నాట్, యువర్ అడ్రస్ ఆర్ నాట్, సింపుల్. అదే నేను ఆన్సర్ చేస్తున్నాను. 2 ఏళ్లలోనే మార్పు కావాలని ఎక్స్పెక్ట్ చేసే బాలా గారు గత ప్రభుత్వంలో పనిచేసిన తీరును కూడా మాట్లాడితే నేను మాట్లాడగలుగుతాను. డోలీలతో ప్రాణాలతో చెలగాటమని ఏదో రోడ్లు వేశారు, అటువంటి విషయాల గురించి మీరు ప్రస్తావించట్లేదే? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎన్ని ప్రాంతాల రోడ్లు పడ్డాయి, ఎంతమంది కష్టాలు అది గురించి మీరు మాట్లాడటం లేదే? మీరు మాట్లాడాలంటే ఓన్లీ విషయం చెమ్ముతూ మాట్లాడతారా? ఓన్లీ మీకు ఏది కన్వీనియంట్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ రైజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మనం పబ్లిక్ యూటిలిటీ గురించి మాట్లాడితే, పబ్లిక్ యూటిలిటీ గురించి క్వశ్చన్ చేస్తే పబ్లిక్ అంతా చూస్తున్నారు. దిస్ ఇస్ ద ఎజెండా ఆఫ్ ద పీపుల్ వాట్ దే స్పీకింగ్ అబౌట్ బిఫోర్ ద మీడియా. What I'm talking, what I'm asking, what I'm addressing the question. పబ్లిక్ ఇష్యూ నేను మాట్లాడేది. దాన్ని అడ్రస్ చేయండి అంటే 2 ఏళ్ల కిందట లేదా, 3 ఏళ్ల కిందట లేదా, 4 ఏళ్ల కిందట లేదా, అప్పుడు లేదు కాబట్టి మిమ్మల్ని గెలిపించారు. మీరేం చేశారు చెప్పండి, అది చెప్పండి ఫస్ట్. మీరేం చేశారు? ఎన్ని నల్ల కలెక్షన్స్ ఇచ్చారు, ఎన్ని వాటర్ తీసుకొచ్చారు, ఎన్ని వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చారు, పబ్లిక్ వాటర్ ఫ్రీ ఇచ్చారు, అది చెప్పండి. మేము చేసామా లేదా, చేయలేదు, ఎందుకు చేయలేదు, అది ఆన్సర్ చెప్పండి. 1-to-1 చేసుకుంటే ఎవరికి అర్థం కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు, జనసేన పార్టీ ఏం మాట్లాడుతున్నా ప్రజలు ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతూనే ఉంది. జనసేన పార్టీకి ఎందుకు 21 సార్లు గెలిచిందో ప్రజలు చూస్తున్నారు. మీరు కళ్ళకు కంట కట్టుకొని లోకమంతా కళ్ళకు చూపు లేదంటే అదేలా పాసిబుల్ అవుతుందండి? ఒకసారి మీరు కళ్ళు తెరుచుకొని ఆలోచించాలి. జనరలైజ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు, అదెలా పాస్ చేస్తారు? ఇప్పుడు ఒక హిందూయిజం గురించి క్రిటిసిజం చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక పురాతనమైన ask your president, he only told, not me. నేను కాదు, మీ ప్రెసిడెంట్ చెప్పారు, ఆయన అడగండి ఫస్ట్. మా ప్రెసిడెంట్ ఎక్కడ? మీ ప్రెసిడెంట్ చెప్పారు. వీడియో కాల్ లో 100 ప్లే చేస్తాను నేను, 100 ప్లే చేస్తాను నేను, 100 ఒకటి కాదు 100 ప్లే చేస్తాను. ఆయన చెప్పిందా నేను చెప్తున్నాను అంటే ఆయన చెప్పినప్పుడు మీకు మంచిగా ఉంటది, అదే నేను రీఇటరేట్ చేస్తే మంచిగా ఉంటదా? వాట్ ఇస్ దిస్ అండి? మీ మాటలు నా దాకా వినిపించట్లేదు. మీరేం మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు. ఒకటే విషయం వర్మ గారు, జనరలైజ్ స్టేట్మెంట్స్ ఇక్కడ కూర్చొని అనలిస్ట్ ప్లేస్ లో పాస్ చేయకండి. లేదు మీరు వైసీపీ సింపలేదో చిన్న పర్యటన అలా కట్వ వేసుకొని కూర్చొని మాట్లాడండి. మీరు అలా మాట్లాడకుండా జనరలైజ్ స్టేట్మెంట్ ఇక్కడ పాస్ చేస్తే ప్రజలు చూస్తున్నారు. బాలా గారి మాటల్ని గమనిస్తారు. ఒక అనలిస్ట్ ముసుగులో వచ్చిన వైసీపీ సింపలైజర్ గారి లాగానే కనిపిస్తున్నారు తప్ప ఎక్కడ అనలిస్ట్ గారి లాగా ఆయన మాట తీరు లేదు. కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్లలో కోరుకునే మార్పు గత 5 ఏళ్లలో ఎందుకు రాలేదని ఆయన ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఒక ఐడియాలజీ అనే పార్టీ అని జనసేన అంటున్నారు బాలా గారు, ఎందుకు గత ప్రభుత్వంలో ఐడియాలజీ అనే పదానికి అర్థం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట తీరు ఒక రాజధాని విషయంలో ఉన్నప్పుడు ఎందుకు ఆయన మాట్లాడలేకపోయారు? ఒక రాజధాని అంశం ఒక రాష్ట్రానికి కీలకమైంది. అటువంటి విషయాల్లోనే మాట మంచి జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎందుకు ఆయన ప్రశ్నించలేకపోతున్నారు? ఒక అనలిస్ట్ మీరు, అదెందుకు మీరు మర్చిపోతున్నారు? ఒక సింపథైజర్ గా ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మా దగ్గరకు వస్తే ఒక నీతి, వాళ్ళ దగ్గరకు వస్తే ఒక నీతి. చిన్న ప్రకటన బెటర్ కదా, వైసీపీ కట్టు వేస్తే నీతిగా మాట్లాడుతున్నారు. సింపథైజర్ గా వచ్చి జనసేన తిట్టడానికి, టీడీపీ తిట్టడానికి ఇక్కడ కూర్చోవడం, వాళ్ళ కట్టు వేస్తే సాక్షి దాంట్లో కూర్చోవాలి. 2 ఏళ్లలో ఇలా కోరుకునే మార్పు 5 ఏళ్లలో నేను ఆన్సర్ చేయాలి ఆవిడ చెప్పిన కొన్ని క్వశ్చన్స్ కి. మాట్లాడిన తర్వాత అంటే ఇప్పుడు మీకు ఫర్ గా నేను అసలు ఏం మాట్లాడాను, డిఫర్ గా ఏం మాట్లాడాను, నేను రేస్ చేసిన క్వశ్చన్స్ ని మీరు అవి ఆన్సర్ చేసుకోలేక మీరు దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ పర్సనల్ అటాక్. అంటే మీరు ఆన్సర్ మీ దగ్గర లేనప్పుడు ఎస్ నా దగ్గర ఆన్సర్ లేదని చెప్పండి. దేర్ మ్యాటర్. నేను ఎవరికి సింపథైజర్ వీళ్ళకి అంటే వాళ్ళని ఎన్నోసార్లు అసలు వైసీపీని లాస్ట్ గవర్నమెంట్ లో ఎన్నోసార్లు క్రిటిసైజ్ చేసిన వ్యక్తిని నేను. అది మీకు తెలియకపోతే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి, యూట్యూబ్ లో సెర్చ్ చేసుకొని చూడండి. మీరే మీ పార్టీ వాళ్ళు ఇదే స్టూడియోలో 99 లో ఎన్నోసార్లు విమర్శలు జరిగిన రోజులు ఉన్నాయి. సార్ ఇందాక వంశీకృష్ణ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విలీనం అయితే ఏదో చెప్పేసి మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ స్వయంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అలాంటి విలీన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే మీ జెండాలు దేశంపై వాళ్ళ కబుర్లు చెప్తే వాళ్ళు విలీనం చేసుకుంటారు. దానికే పెద్ద విచిత్రమైన మాటలు ఏమి అవసరం లే. అలాగే ఇందాక కీర్తన గారు మాట్లాడుతూ అసలు పవన్ కళ్యాణ్ గారి కన్నా జగన్ గారికి పోలిక అంట. పోలిక ఏమి లేదు.
పవన్ కళ్యాణ్ గారేమో ఇప్పుడు పరదాల చాపం తిరుగుతున్నాడు, హెలికాప్టర్లు వేసుకొని మాదాపూర్ బయలుదేరి అమరావతిలో టిఫిన్ చేసి తిరుపతిలో దిగి వచ్చి స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నాడు. అంతకు మించి పవన్ కళ్యాణ్ గారు